నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాజకీయ క్రీడలో, రాజకీయ నాయకులు ఆడేటువంటి క్రీడలో, ఈ స్కాముల్లో ఆఖరికి బలయ్యేది అధికారులే. సో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్లు బలయ్యారు, ఎంతమంది ఐపీఎస్లు బలయ్యారో మనం చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు బలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు, ఎంతమంది అధికారులు బలయ్యారో మనము కల్లారా చూసాం. ఇప్పుడు కొత్తగా అప్పట్లో టీటీడీలో జీఎంగా పనిచేసినటువంటి, ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం ఆ కోవలోకే వస్తారు. సో చేసేదంతా చేసి 250 కోట్ల రూపాయల కుంభకోణము ఒక అధికారి అక్కడ ఈఓకి కానీ, అక్కడ చైర్మన్కి కానీ, అప్పటి ముఖ్యమంత్రికి కానీ, అక్కడ తిరుపతి ఎమ్మెల్యేకి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం మీద అధికారం చెలాయిస్తున్నటువంటి ఆ పార్టీ పెద్దలను కాదని ఆయన టెండర్ ఇచ్చి నెయ్యి కొనుక్కొని వచ్చి, కల్తీ నెయ్యి కొనుక్కొచ్చి చేయడం కుదురుతుందా? కుదిరే విషయమేనా ఇది? ఇది సంభవమా? కానీ ఆయన మీదకు దోసేశారు మొత్తానికి. సో చూడండి, టీటీడీలో తొలి అరెస్టు ఎవరిని అరెస్ట్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2019 నుంచి 2024 వరకు ఆ ప్రొక్యూర్మెంట్ అంటే వస్తువులు ప్రొక్యూర్ చేసే మేనేజర్ ఎవరైతే ఉన్నారో, వస్తువులు అంటే నెయ్యి కావచ్చు, జీడిపప్పులు కావచ్చు, కిస్మిస్ కావచ్చు, చక్కెర కావచ్చు, పాలు కావచ్చు, ఇలాంటివి తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి కమాడిటీ ఏదైతే ఉందో, దాన్ని ఎసెన్షియల్ కమాడిటీ ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేయడంలో కీలక పాత్ర ఆ జీఎంది ఆయన మీదకు పోయింది. ఇప్పుడు మొత్తానికి ఆయన అరెస్ట్ కూడా చేశారు, రిమాండ్ కూడా పంపించారు. చూడండి, కల్తీ నెయ్యి కేసులో టీటీడీలో తొలి అరెస్టు చోటు చేసుకుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన ఎస్ఆర్ఎస్వి సుబ్రహ్మణ్యం, 58 సంవత్సరాల ఆయనకి సిట్ అధికారులు గురువారం అదుపులో తీసుకున్నారు. ఏసీబీ కోర్టు డిసెంబర్ 10వ తేదీ వరకు ఆయన్ని రిమాండ్ విధించింది. సో ఈయన ఎంత పవర్ఫుల్ అంటే, ఈ కుంభకోణం బయటపడినప్పటికీ కూడా, ప్రభుత్వం మారినప్పటికీ కూడా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఆయన విధుల్లో కొనసాగుతూ ఉన్నాడు. కాకపోతే వేరే డిపార్ట్మెంట్లో విధుల్లో కొనసాగుతూ ఉన్నాడు. అంటే ఎంత పవర్ఫుల్లో! అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంతా, అక్కడ రాజకీయాలు ఒక ఎత్తు, మొత్తం రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు. అక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ అధికారులు కావచ్చు, ఎప్పటి నుంచో అక్కడ పాతుకుపోయినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళ హవానే నడుస్తుంది. కానీ గవర్నమెంట్లతో సంబంధం లేకుండా ఈ విధంగా చూడండి, కల్తీ నెయ్యి కుంభకోణం జరిగిన తర్వాత కూడా ఆయన కీలకమైనటువంటి పదవిలో మళ్ళీ కొనసాగాడంట. చూడండి, వైవీపీఏ చిన్న అప్పన్నకు సహకారము. ఎందుకు ఈయన్ని అరెస్ట్ చేశారంటే, వైవీపీఏ ఎవరైతే ఉన్నారో చిన్న అప్పన్న ఇప్పుడు ఏమంటున్నాడు, సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అసలు నాకు పిఏనే కాదంటున్నాడు. అప్పుడు ఎప్పుడో పని చేసినాడు, తర్వాత పని చేయలేదు అంటున్నాడు. పని చేయిపోయినప్పటికీను అతనికి ఇతను సహకారం చేశారంట. ఇది ఎంత కామెడీగా ఉంది చూడండి. 250 కోట్ల రూపాయల కుంభకోణము ఒక పిఏ తలుచుకుంటే, ఒక జీఎం తలుచుకుంటే, కల్తీ నెయ్యిని తీసుకొని వచ్చి అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించగలుగుతారా? కనీసం చిన్న పిల్లలు కూడా నమ్మరు. కానీ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన లా అట్లుందన్నమాట. కల్తీ నెయ్యి దందాలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కడూరు చిన్న అప్పన్నకు ప్రొక్యూర్మెంట్ జీఎం హోదాలో సుబ్రహ్మణ్యం సహకరించినట్లు సమాచారం. అంటే వైవి సుబ్బారెడ్డికి ఏమీ సంబంధం లేకుండా, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగా అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం ఎవరైతే ఉన్నారో ఆయన వైవి సుబ్బారెడ్డి పిఏకి సహకరించారని చెప్పి ఇప్పుడైతే అనుకోవాల్సి వస్తుంది. ఇంకా అది మన కర్మ, మన దౌర్భాగ్యం. అది 2019 నుంచి 2023 వరకు టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా ఆయన పనిచేశారు. 2022లో చిన్నప్పన్న ఆయన్ని సంప్రదించి నెయ్యి సరఫరాదారుల వివరాలు కోరినట్లు సిట్ గుర్తించింది. నెయ్యి సరఫరా చేసే డైరీల పేర్లు, వాటి చిరునామాలు, యజమానుల వివరాలు, వారి మొబైల్ నెంబర్లు, డైరీల అధికారుల వివరాలు, వారి మొబైల్ నెంబర్లు, ఏ సంస్థ ఎంతెంత పరిమాణంలో నెయ్యి సరఫరా చేస్తుంది, టెండర్ల గడువు తదితర కీలక సమాచారాన్ని సుబ్రహ్మణ్యమే చిన్నప్పన్నకు ఇచ్చాడని సిట్ గుర్తించిందంట. సో డైరీ ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వైవి సుబ్బారెడ్డి పిఏకి, వైవి సుబ్బారెడ్డికి తెలియకుండానే ఇచ్చినారని చెప్పి ఇప్పుడైతే కొత్త స్టోరీ అయితే బయటకు వస్తుంది. సో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కింద పనిచేసినటువంటి జిఎం, వీళ్ళిద్దరూ కలిసి 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేయడానికి కుదురుతుందా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తానికి ఈ అధికారులు
అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సో వీళ్ళైతే తప్పించుకుంటారు. రాజకీయ నాయకులు చాలా చాకచక్యంగా చేతికి మట్టి అంటకుండా కుంభకోణాలు చేసేసి వాళ్ళైతే బయటపడిపోతా ఉన్నారు, కానీ అధికారులు అడ్డంగా దొరికిపోతా ఉన్నారు. సో చూడండి, రవికుమార్ ఖాతాలపై సిఐడి ఆరా, ఇది పరకామణి కేసు. దీనికి సంబంధించి నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదు, నేను అమాయకుణ్ణి, నాకు ఆ కల్తీ నెయ్యికి సంబంధమే లేదు. మొత్తం ఇంకా కామెడీ ఏంటంటే చంద్రబాబు నాయుడే చేసినాడని చెప్తా ఉన్నాడు. సో మొత్తానికి 2019 నుంచి 24 వరకు వాళ్ళ గవర్నమెంట్ ఉండింది, వాళ్ళ చైర్మన్లే ఉన్నారు, వాళ్ళ ఈఓలే ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి చేశాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ రేటుకే కొన్నాడని చెప్పి కామెడీ చేస్తున్నాడు ఆయన. సో మొత్తానికి కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించారని చెప్పి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్రహ్మణ్యం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో తిరుమలలో శ్రీవారి ఆలయం సహా మాడ వీధుల్లో ఉన్నారు. సో ఈ కుంభకోణం విచారణ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన తిరుమల నుంచి రాలేదంట. అంత డబ్బులు అక్కడ వదిలి రావడానికి ఆయనకి మనసు రాలేదు. శ్రీవారికి సేవ చేయాలనే కసితో ఆ సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి రానేలేదంట. ఇంకా ఆయన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారంటే చూడండి మరి. సో ఈ మొత్తానికి ఈ సుబ్రహ్మణ్యం అయితే అడ్డంగా బుక్ అయ్యాడు. అప్పట్లో ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా చేశాడంట, జీఎంగా చేశాడు. సో టీటీడీలో తొలి అరెస్ట్ అయితే జరిగింది. ఆయనకి 10వ తారీఖు వరకు రిమాండ్ కూడా విధించారు. మరి చూద్దాం, పెద్ద చేప సుబ్బారెడ్డేనా, కరుణాకర్ రెడ్డా, లేకపోతే ధర్మారెడ్డా, లేకపోతే ఇంకా పెద్దోళ్ళు పార్టీ పెద్దల సహకారాలు ఏమైనా ఉన్నాయా తెలియాలంటే వేచి చూడాల్సిందే. రోజుకు ఒక ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది. మొత్తానికి అరెస్టుల పర్వం మొదలైంది. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఉద్యోగి ఆయన, ఇంతకుముందు జీఎంగా చేశాడు, ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.